ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ కు చేరుకుంది. కోల్కతా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన సూపర్ 8 ఆఖరి పోరులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ విజయంతో ఆరోసారి సెమీస్ కు చేరిన భారత్ మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంగ్లాండ్ కూడా సూపర్ 8 లో వరుస విజయాలతో అజేయంగా సెమీస్ కు రావడంతో ఈ పోరు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. అయితే సెమీస్ వంటి నాకౌట్ మ్యాచ్ లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని భావిస్తున్న భారత మేనేజ్మెంట్ ప్లేయింగ్ 11 లో కొన్ని సాహసోపేతమైన మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి వరుసగా విఫలమవుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంలో ఫినిషర్ రింకు సింగ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని యోచిస్తోంది. ఒకవేళ రింకు జట్టులోకి వస్తే సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ భారత ఇన్నింగ్స్ ను ఆరంభించే అవకాశం ఉంది. ఇది బ్యాటింగ్ ఆర్డర్ కు మరింత లోతునిస్తుంది. అయితే మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా పదునైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టోర్నీలో వరుణ్ చక్రవర్తి అత్యధిక వికెట్లు తీసినప్పటికీ గత కొన్ని మ్యాచ్ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు లెగ్ స్పిన్ ఆడటంలో ఉన్న బలహీనతను ఆసరగా చేసుకుని మాయా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకురావటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కుల్దీప్ తన వైవిధ్యమైన బంతులతో మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయగలడని మేనేజ్మెంట్ నమ్ముతోంది. అలాగే పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ వైవిధ్యం చూపుతున్నప్పటికీ వాంఖడే వంటి పిచ్లపై మహమ్మద్ సిరాజ్ అనుభవం జట్టుకు అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఇదే స్టేడియంలో సిరాజ్ మెరుగైన గణాంకాలను కలిగి ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. కొత్త బంతితో స్వింగ్ చేయటమే కాకుండా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయటంలో సిరాజ్ దిట్ట. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టమైన మార్పులు చేయటం ద్వారా ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేసి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇక రింకు సింగ్ చేరికతో లోయర్ ఆర్డర్ లో పరుగుల వేగం పెరుగుతుందని, కుల్దీప్, సిరాజ్ రాకతో బౌలింగ్ విభాగం సమతూకంగా మారుతుందని భారత శిబిరం ఆశిస్తోంది.